ఒకవేళ మీ వివో మొబైల్‌లో డ్యూయల్ యాప్స్‌ని యూజ్ చేయాలనుకుంటున్నారు అంటే, ఈ వీడియో చూడండి. నేను చాలా డేస్ బ్యాక్ నుంచి వివో ఫోన్ అయితే రివ్యూ చేస్తున్నాను అండ్ చేశాను కూడా చాలా మొబైల్స్ అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా డిఫరెంట్ మొబైల్స్ అయితే రివ్యూ చేస్తున్నాను. ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, చూసినట్లయితే మీకు వివో మొబైల్స్‌లో ఎలా డ్యూయల్ యాప్స్‌ని ఎనేబుల్ చేసుకోవచ్చు అని చెప్పి తెలుసుకుంటారు. జస్ట్ నేను చెప్పే స్టెప్స్‌ని అయితే ఫాలో అయిపోండి అంతే. ముందుగా సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ వివో మొబైల్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు యాప్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దాంట్లో మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్‌లో మీకు యాప్ క్లోన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకి లిస్ట్ ఆఫ్ యాప్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట క్లోనింగ్ చేయడానికి. సో, క్లోనింగ్ అంటే ఏంటి అంటే సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ని మనం ఒక డూప్లికేట్ యాప్ లాగా అయితే క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు అదే యాప్‌ని డ్యూయల్ అకౌంట్స్‌తో అయితే యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఫేస్‌బుక్ 2 అకౌంట్స్ ఉంటాయి. వాట్సాప్ 2 అకౌంట్స్ ఉంటాయి. అట్లా 2 అకౌంట్స్ వరకైతే మేనేజ్ చేయొచ్చనమాట. ఒకవేళ 3, 4, 5 కావాలంటే మాత్రం ఇది మీకు సెట్ అవ్వదనమాట. ఓన్లీ 2 అప్లికేషన్స్‌కి మాత్రమే సెట్ అవుతుంది. ప్రెజెంట్ ఓన్లీ ఇక్కడ కొన్ని సోషల్ మీడియా అప్లికేషన్స్ మాత్రమే చూపిస్తుందనమాట వివోలో. హోప్ నేనైతే అనుకుంటున్నాను ఫ్యూచర్‌లో మరికొన్ని అయితే యాడ్ చేస్తారని. అండ్ ఈవెన్ మీరు మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్స్‌ని బట్టి కూడా ఇది చేంజ్ అయితే అవుతుందనమాట. నేనైతే వాట్సాప్ అయితే ఇన్‌స్టాల్ చేయలేదు ఈ మొబైల్‌లో. అందుకే వాట్సాప్ అయితే చూపియట్లేదు. ఇంకా గేమ్స్ పరంగా అంటారా? నో గైస్. గేమ్స్ అలాంటివి మాత్రం మీరు క్లోనింగ్ అయితే చేయలేరనమాట. మనకి ప్లే స్టోర్‌లో బోలెడన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయన్నమాట. యాప్స్ క్లోన్ చేయడానికి ఏ యాప్ అయినా సరే. కానీ దాంట్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే చాలా యాడ్స్ అయితే పాప్ అవుతాయన్నమాట. అది చాలా ఇరిటేషన్‌గా అయితే ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు గనక ఆ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసేసారు అంటే మెయిన్ యాప్ అనేది రిమైనింగ్ యాప్స్ అన్నీ కూడా అయితే మటాష్ అనమాట. సో, ఇప్పటికి సేఫెస్ట్ వే అంటే ఇదే అనమాట. ఎటువంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేయకుండా వివో మొబైల్స్‌లో బై డిఫాల్ట్ ఉన్న ఆప్షన్. ఒకవేళ మీరు మొబైల్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు, కొంచెం డిస్ట్రాక్షన్ నుంచి పక్కనెళ్ళాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోకస్ మోడ్ వీడియోని అయితే క్లిక్ చేయండి. దీంట్లో మీకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వివో మొబైల్స్‌లో ఎలా ఫోకస్ మోడ్‌ని ఎనేబుల్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి అండ్ ఆల్సో ఒకవేళ వద్దనుకున్నట్లయితే ఎలా ఎగ్జిట్ అవ్వాలి అని.